రైట్ బ్రేకింగ్ చూసినాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు చుక్క ఎదురైంది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవీ చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల విచారణకు మరికొంత సమయం ఇచ్చేలా ఆదేశించాలని ఆర్జీవీ విన్నవించగా, ఈ అభ్యర్థనను పోలీసుల ముందు చేసుకోవాలని, కోర్టు ముందు కాదని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఒకవేళ ఆయా కేసులో అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్లో అందిస్తారు. రామకృష్ణ, పోలీసుల అరెస్ట్ నుంచి రక్షించాలంటూ ఏపీ హైకోర్టు ముందు ఆర్జీవీ చేసినటువంటి అభ్యర్థనని ఏపీ హైకోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వివాదాస్పద దర్శకుడుగా ఉన్నటువంటి రామ్ గోపాల్ మీద ఫిర్యాదు స్వీకరించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఆర్జీవీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ మీద హైకోర్టు విచారణ జరిపి దాని మీద ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించినటువంటి పరిస్థితి. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ప్రస్తుతం ఇవాళ హైకోర్టు దాన్ని తోసిపుచ్చడం జరిగింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని కూడా ఆర్జీవీకి హైకోర్టు సూచించింది. పోలీసుల విచారణకు సమయం ఇచ్చేలా ఆదేశాలు కూడా ఇవ్వాలని కూడా ఆర్జీవీ న్యాయస్థానాన్ని కోరటం జరిగింది. అయితే ఆ సమయం ఇచ్చే విషయాన్ని పోలీసుల్నే అడగాలని కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో, ఎన్నికల ముందు ఈ సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు, జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా రామ్ గోపాల్ వర్మ ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అభ్యంతరకర పోస్టుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మద్దిపాడు, ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ముత్తనపల్లి రామలింగం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు కూడా ఇవ్వటం జరిగింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే మద్దిపాడు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ఒక పిటిషన్ ను దాఖలు చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఈ ఫిర్యాదుదారుడికి నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని వర్మ తరపున న్యాయవాది అభ్యర్థించారు హైకోర్టును. అయితే హైకోర్టు మాత్రం ఆ అభ్యర్థనను తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు విచారణకు హాజరు కావాలని మరోవైపు పోలీసులు కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేయటం జరిగింది. మరి బహుశా రేపు విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరవుతారా, లేదంటే పోలీసుల్ని మరో రోజు సమయం కోరతారా అనేది ప్రస్తుతం అయితే ఆసక్తిగా మారింది. ఏదేమైనప్పటికీ కూడా వర్మ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయటంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ హైకోర్టు వర్మ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను పక్కన పెట్టడంతో ప్రస్తుతం వర్మ తప్పనిసరిగా పోలీసులు విచారణకైతే హాజరు కావాల్సి ఉంటుంది. దేవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.